గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి నిన్నటి క్లాస్లో హైడ్రోజన్ పరమాణు యొక్క వర్ణపటాన్ని గురించి వివరించుకున్నాం. అదేవిధంగా హైడ్రోజన్ పరమాణువు యొక్క బోర్ సిద్ధాంతం యొక్క పరిమితుల గురించి కూడా తెలుసుకున్నాం. ఇవి రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ కింద. సో ఈరోజు కూడా మనము ఇంకోటి ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ చూద్దాం. అది కూడా మనకు 4 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతాడు. ఏంటంటే హైడ్రోజన్ పరమాణు నమూనా ప్రకారం బోర్ పరమాణు నమూనా ప్రకారం హైడ్రోజన్ పరమాణులోని ఏదైనా ఒక కక్షలో ఎలక్ట్రాన్ దిగుతున్నాయంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క స్థితి శక్తి మరియు గతి శక్తులను సమీకరణాలు ఉత్పాదించి అంటాడు. ఓకేనా? దాని నుంచి ఆ ఎన్ అనేది సంఖ్య పెరిగిన కొద్దీ దాని యొక్క స్థితి శక్తి ఏ విధంగా మారుతుంది అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఎలక్ట్రాన్ యొక్క స్థితి శక్తి మరియు గతి శక్తుల గురించి కూడా మనకు చాలాసార్లు అడిగిండు. సో ఈరోజు ఒక 2 టాపిక్స్ ఉన్నాయి. 2 టాపిక్స్ చెప్పుకుంటే మనకి యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ యూనిట్లోకి వెళ్ళి మనకు 4 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో క్వశ్చన్ చూద్దాం. బోర్ పరమాణు నమూనా ప్రకారం హైడ్రోజన్ పరమాణువులోని ఏదేని కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ స్థితిజ శక్తి గతి శక్తి స్థితిజ శక్తులకు సమీకరణాన్ని ఉత్పాదించండి అని అడుగుతాడు. అడిగిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఏమడుతాయంటే ఎన్ పెరిగే కొద్దీ స్థితిజ శక్తి ఏ విధంగా మారుతుంది? సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఏమైనా బోర్ పరమాణు నమూనా ప్రకారం హైడ్రోజన్ పరమాణులో ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ చుట్టూ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ ఒక స్థిర కక్షలో మనకు తిరుగుతున్నాయని తెలుసు కదా. సో వాడు ఏమంటుండు? ఏదైనా కక్షలో అంటుండు. మనం ఏదైనా కక్ష తీసుకొని ఆ యొక్క ఎలక్ట్రాన్ యొక్క కక్షలో తిరుగుతున్నటువంటి కేంద్రకం చుట్టూ కక్షలో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తి మరియు స్థితి శక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ మరియు స్థితి శక్తుల సమీకరణాన్ని రాబట్టాలా. అదేవిధంగా స్మాల్ ఎన్ పెరిగే కొద్దీ స్థితిజ శక్తి ఏ విధంగా మారుతుంది అని అడుగుతుండు. ఓకేనా? సో ఫస్ట్ మనము బోర్ పరమాణు నమూనా ప్రకారం హైడ్రోజన్ పరమాణులో ఏదైనా కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ గతిశక్తి స్థితి సమీకరణ రాబట్టాలి. సో ఫస్ట్ మనం ఏమనుకుంటున్నామంటే హైడ్రోజన్ పరమాణులో కేంద్రకం నుంచి R వ్యాసార్థంలో ఎన్వ కక్షలో ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది అని అనుకుందాం. వాడు ఏమంటుండు? ఏదైనా కక్ష అంటుంది కాబట్టి మనం హైడ్రోజన్ పరమాణు తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హైడ్రోజన్ పరమాణులో కేంద్రకం ఉంది. కేంద్రకం నుంచి R దూరంలో ఏంటిది? ఇది ఏ కక్ష? ఎన్వ కక్ష అని తీసుకుంటున్నాం. ఏ కక్ష? ఎన్వ కక్ష అని తీసుకుంటున్నాం. అంటే ఇదేంది? ఎన్వ కక్ష. సో ఎన్వ కక్ష తీసుకుంటాం. ఎన్వ కక్షలో ఉన్న ఎలక్ట్రాను ఏం చేస్తుంది? ఎన్వ కక్షలో వృత్తాకారంలో పరిభ్రమిస్తుంది. సో ఎలక్ట్రాన్ యొక్క వేగము v అనుకుందాం. సో ఇది ఎలక్ట్రాన్. సో ఫస్ట్ మనము ఎన్వ కక్షలో పరిభ్రమిస్తుంది కదా. సో మరి ఈ R వ్యాసార్థంతో హైడ్రోజన్ పరమాణులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుందంటే అది స్థిర కక్షలో తిరుగుతుంది కదా. ఇలా స్థిర కక్షలో తిరుగుతుంది. అప్పుడు ఎలక్ట్రాన్ ఉన్నటువంటి వేగాన్ని ఏమంటున్నాము? v అంటున్నాము. సో ఇది ఏం చేస్తుంది? ఈ యొక్క వృత్తం అంటే ఈ యొక్క కేంద్రకం చుట్టూ ఒక స్థిర కక్షలో అనేది తిరగడం జరుగుతుంది. సో మరి స్థిర కక్షలో తిరుగుతున్నప్పుడు హైడ్రోజన్ మనకు మన బోర్ యొక్క మొదటి ప్రతిపాదన తెలుసు కదా. స్థిర కక్షలో ఎలాంటి శక్తి ఉద్గారం చేయకుండా శక్తి తిరుగుతున్నప్పుడు ఆడేమవుతుంది? సో ఆడేమవుతుంది? అభికేంద్రక బలము, ఎలక్ట్రాన్ యొక్క అభికేంద్రక బలము అభికేంద్రక బలం ఇచ్చుకోండి స్థిర విద్యుత్ ఆకర్షణ బలం కదా. స్థిర విద్యుత్ ఆకర్షణ బలం ఇది ఉంది కదా బోర్ యొక్క మొదటి ప్రతిపాదన.
సో దాని నుంచి ఎన్వ కక్షలో తిరుగుతున్నటువంటి కేంద్రకం చుట్టూ ఆర్ వ్యాసార్థంతో ఎన్వ కక్షలో తిరుగుతున్నటువంటి ఈ ఎలక్ట్రాన్ స్థిర కక్షలో తిరుగుతున్నప్పుడు దాని యొక్క స్థిర కక్షలో గల తిరగడానికి కారణమైంది దీని యొక్క ఎలక్ట్రాన్ యొక్క అభికేంద్రక బలము, అదేవిధంగా ఏంది దాని యొక్క స్థిర విద్యుదాకర్షణ బలాలు రెండు సమానమైతాయని మనకు తెలుసు బోర్ యొక్క మొదటి ప్రతిపాదన నుంచి కదా. కాబట్టి అంటే ఇవేంది మనం ఏం నేర్చుకున్నాం, హైడ్రోజన్ పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతుంది ఆర్ వ్యాసార్థంతో ఎన్వ కక్షలో తిరుగుతుంది అని అనుకున్నాం. అప్పుడు ఏమైతుంది, అభికేంద్రక బలం ఈజ్వల్ స్థిర విద్యుదాకర్షణ బలం అవుతుంది. సో అభికేంద్రక బలము అంటే ఎలక్ట్రాన్ కలిగి ఉన్నటువంటి బలము మరియు ఈ కేంద్రకం లాగేటటువంటి వల్ల అవి రెండు సమానమై ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ అనేది స్థిర కక్షలో తిరుగుతుందని మనకు మొదటి ప్రతిపాదన ద్వారా వస్తుంది. అప్పుడు అభికేంద్రక బలం తెలుసు కదా మనకు, సూత్రం ఏంది, mv²/r కదా, 1/4πε0 ఓకేనా, e²/r². ఇది మనకు తెలుసు. ఏది అభికేంద్రక బలం బోర్ యొక్క మొదటి ప్రతిపాదన నుంచి. దీని నుంచి చూడండి, సో నేను రెండు భాగాలు చేస్తున్నాను, పెద్దగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు చూడండి, మనము mv² ఒక్కదాన్ని తీసుకుందాం. సో mv² దీని ఏమని రాసుకుంటున్నాను, 1/4πε0 e²/r అటు పోతుంది కదా, e²/r/r². సో ఈ స్క్వేర్ r క్యాన్సల్ అవుతుంది. అప్పుడు ఏమైతే mv² 1/4πε0 e²/r. ఇది సమీకరణం 1 అనుకోండి, e²/r ఇది సమీకరణం 1. ఇది అదేవిధంగా బోర్ యొక్క రెండవ ప్రతిపాదన ఏం చెప్తుంది, బోర్ యొక్క రెండవ ప్రతిపాదన ఒక కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ స్థిర కక్షలో ఆర్ వ్యాసార్థంతో ఇప్పుడు తిరుగుతున్నట్టయితే ఈ ఎలక్ట్రాన్ ఏం కలిగి ఉంటుంది, కోణీయ ద్రవ్యవేగాన్ని కలిగి ఉంటుంది కదా. ఏం కలిగి ఉంటుంది, ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం కలిగి ఉంటుంది. సో బోర్ యొక్క రెండవ ప్రతిపాదన నుండి ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగం సూత్రం ఏంది, mvr. L is equal to mvr is equal to nh/2π కదా, nh/2π. సో దీన్ని ఏం చేస్తున్నాను, mvr is equal to nh/2π. దీన్ని ఏమనుకుంటున్నా, సమీకరణం 2. ఈ సమీకరణం 2ను ఇరువైపులా వర్గం చేసి సమీకరణం 2ను ఏం చేస్తున్నాను, L అంటే mvr అవుతుంది కదా, mvr is equal to ఈ బోర్ యొక్క రెండవ ప్రతిపాదన నుండి ఏమైతుంది, ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగం ఏమవుతుంది, mvr is equal to nh/2π. సమీకరణం 2ను ఇరువైపులా వర్గం చేసి సమీకరణం 1తో భాగించగా ఏం చేస్తున్నాను, సమీకరణం 2ని ఇరువైపులా వర్గం చేస్తున్నాను అంటే స్క్వేర్ చేస్తున్నాను. ఇటు స్క్వేర్ చేస్తున్నాను, ఇటు అంటే mvr² nh/2π² అవుతుంది. స్క్వేర్ చేసి దాన్ని ఏం చేస్తున్నాను, సమీకరణం 1చే భాగించాలా. ఏం చేస్తున్నాను, సమీకరణం 1చే భాగించినట్టయితే ఏమైతుందో చూద్దాం. ఓకేనా, ఇరువైపులా వర్గం చేసి ఏం చేస్తున్నాము, సమీకరణము 1చే భాగిస్తున్నాము. సో దీన్ని ఇరువైపులా వర్గం చేస్తే చూడండి, సో ఇరువైపులా సమీకరణం 2ని ఏం చేస్తున్నాను, ఇరువైపులా వర్గం చేస్తున్నాను. ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది, m²v²r² ఈజ్ ఈక్వల్ టు n²h² ఇదేంటి 2π అని, 2² అంటే ఏమైతుంది 4π². ఇరువైపులా వర్గం చేసి సమీకరణం 1చే భాగిస్తున్నాను. సమీకరణం 1చే భాగిస్తున్నా అంటే చూడండి, దీని మొత్తాన్ని ఏం చేస్తున్నాను, సమీకరణం 1చే భాగిస్తున్నాను. సమీకరణం 1 అంటే ఎంత, mv² ఈక్వల్ టు ఏముంది, 1/4πε0 e²/r కదా, e²/r. చూడండి దీని ఏం రాస్తున్నాను చూడండి, ఇక్కడ m కు ఇక్కడ స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ v² ఉంది, ఇక్కడ v² క్యాన్సల్ అవుతుంది. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ చూడండి దీని ఏం రాస్తున్నాను, మిగిలింది ఏంటి, ఇక్కడ r² ఉంది కదా, ఇక్కడ r² ఉంది కదా, ఇక్కడ r ఉంది, ఈ r ఈ స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది కదా, మిగిలింది ఏంటి ఇక్కడ r ఈక్వల్ టు చూడండి n²h²/4π². దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇంటూ ఇదంతా పైకి పోతుంది. అప్పుడు ఏమైతే 4πε0 బై ఇదేమవుతుంది, ఈ² ఇంటూ ఏకం ఈ² అవుతుంది, ఈ². ఓకేదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ π² ఉంది, ఇక్కడ π అంటే ఇక్కడ π క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది, మిగిలింది ఒక π. ఇక్కడ 4 క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ కూడా 4 క్యాన్సల్. అప్పుడు ఏమైతే r ఈజ్ ఈక్వల్ టు
ఓకేనా. హెచ్ స్క్వేర్ ముందు రాస్తున్నాం, ఓకేనా. హెచ్ స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ ఎన్ స్క్వేర్ బై మిగిలింది ఏంది ఈ పై మిగిలింది, ఈ స్క్వేర్ మిగిలింది కదా. మళ్ళీ ఇక్కడ ఎం మిగిలింది కదా, ఎంఆర్ ఉంది, ఎంఆర్ ఇక్కడ ఒక ఎం మిగిలింది కదా. సో మనం ఏం తీసుకొస్తున్నాము, కేంద్రం నుంచి ఎంత ఒక ఎన్నో కక్షలో ఇస్తే దాని యొక్క వ్యాసార్థం ఆర్ తీసుకుంటున్నాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం అటు పోతే ఏమవుతుంది, ఎన్ స్క్వేర్ మిగిలింది, ఎప్సిలాన్ హెచ్ స్క్వేర్ మిగిలింది, ఎప్సిలాన్ నాట్ అండ్ ఎన్ స్క్వేర్ రాసినాం, అట్లా మిగిలింది రాసినాం. ఇక్కడ ఏముంది, పై ఉంది, ఈ స్క్వేర్ ఉంది, ఈ ఎం కిందికి వస్తే ఏమవుతుంది, పై ఈ స్క్వేర్ బై ఎం, పై ఈ స్క్వేర్ ఇంటూ ఎం. సో ఆర్ ఈజ్ కూడా వచ్చింది. సో దీన్ని సమీకరణం 3 అనుకోండి, ఓకేనా. ఇక్కడ అడుగుతుంది. సో ఫస్ట్ ఏమనుకుంటున్నాం, ఆర్ వ్యాసార్థంతో ఒక ఎన్వ కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ హైడ్రోజన్ పరమాణులో కేంద్రకం చుట్టూ తిరుగుతుందని అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, అభికేంద్రక బలం ఎదుర్కొని స్థిర విద్యుదాకర్షణ బలం అవుతుంది. మనకు ఆల్రెడీ సూత్రం తెలుసు, ఏది బోర్ యొక్క మొదటి ప్రాంతం నుంచి ఎంవి స్క్వేర్ బై ఆర్ 1/4 అంటే మనం ఏం తీసుకొస్తున్నాం, ఫస్ట్ ఎంవి స్క్వేర్ తీసుకొచ్చుకుంటాం. ఎంవి స్క్వేర్ అంటే ఆర్ నాట్ పంపించినట్టయితే మనకు మొత్తం సమీకరణం ఎంవి స్క్వేర్ వస్తుంది. దీని సమీకరణం 1 అంటున్నాం. కానీ బోర్ యొక్క రెండవ ప్రతిభావం నుండి ఎలక్ట్రాన్ కొంత వేగంతో తిరుగుతుంది, ఎలక్ట్రాన్ స్థిర కక్షలో తిరుగుతున్నప్పుడు బోర్ యొక్క రెండవ ప్రతిభావం ఏమైంది, ఆ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి దాని యొక్క కోణీయ ద్రవ్య వేగం ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు NH/2π. సమీకరణం 2 అంటున్నాం. సమీకరణం 2 ఏం చేస్తున్నాము, వర్గం చేసి 1తో భాగిస్తున్నాం. భాగిస్తున్నట్టయితే మనకి ఏమైతుంది, ఆర్ అంటే ఈ వ్యాసార్థం ఆర్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం కావాలా, ఎలక్ట్రాన్ యొక్క వాడు ఏమంటుండు, మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాము, ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తి కావాలా, స్థితి శక్తి కావాలా. సో ఆర్ అనేది వచ్చింది, ఎంవి స్క్వేర్ కూడా వచ్చింది. సో ఇది సమీకరణం 1, సమీకరణం 2, సమీకరణం 3 వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తి అంటే ఈ ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తి, గమనంలో ఉన్నటువంటి దాని యొక్క శక్తి కూడా తీసుకుందాం. ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తి తీసుకొచ్చుకుందాం. సో ఇప్పుడు ఏంటిది, మనకు వాడు ఏంది, ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తి మరియు స్థితి శక్తుల సమీకరణం రాబట్టమన్నాడు కదా. ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తి, ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తి అంటే మనకు కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంది, హాఫ్ mv స్క్వేర్. సో దేర్ఫోర్ హాఫ్ mv స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమీకరణం 1 చూడండి, హాఫ్ mv స్క్వేర్ అంటే మనకు సమీకరణం 1 నుండి ఏమొచ్చింది చూడండి. ఇక్కడ సమీకరణం 1 నుండి సమీకరణం mv స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 1/4π ఈ స్క్వేర్ బై ఆర్ వచ్చింది కదా. సో అది రాస్తున్నాను. హాఫ్ ఎంబీ స్క్వేర్ అంటే ఏంది, 1/4πε0 ఈ స్క్వేర్ బై ఆర్. ఇది ఏడికెళ్ళి వచ్చింది, సమీకరణం 1 నుండి ఇది వచ్చింది. సో దేర్ ఫోర్ హాఫ్ ఎంబీ స్క్వేర్ వేర్ ఇజ్ ఈక్వల్ టు, దీన్ని 1 కదా, దీని లోపల భావించండి, 1 ఎక్కం 1 2 4 8, అప్పుడు ఏమవుతుంది 1/8πε0 ఈ స్క్వేర్ బై ఆర్. ఓకేనా. ఇది సమీకరణము 4 అని అనుకోండి. సమీకరణం 4. సమీకరణం 4లో మనకు ఆర్ ఇజ్ ఈక్వల్ వచ్చింది కదా సమీకరణము. సో సమీకరణం 4లో ఏం చేస్తున్నాము, సమీకరణం 3ను ప్రతిక్షేపించరా. 3 అంటే మనకి ఏమొచ్చింది, 3లో ఆర్ ఇజ్ ఈక్వల్ వచ్చింది కదా. సో ఆర్ నిలా ప్రతిక్షేపించాలి, అప్పుడు ఏమవుతుంది, హాఫ్ ఎంవి స్క్వేర్. సో హాఫ్ ఎంవి స్క్వేర్ అంటే మనకి ఏంది, గతి శక్తి కదా. సో దీన్ని హాఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమో రాసుకోవచ్చు, కే అని రాసుకోవచ్చు కదా. కే ఈజ్ ఈక్వల్ టు 1/8πε0 ఈ స్క్వేర్ బై ఆర్. ఆర్ అంటే చూడండి సమీకరణము 3లో ప్రతిక్షేపించడం కదా. 3 అంటే ఏంది, హెచ్ స్క్వేర్ ఎప్సిలాన్కు ఎన్ స్క్వేర్ బై పై ఈ స్క్వేర్ ఏమో వచ్చింది, ఇది రాస్తున్నాం. హెచ్ స్క్వేర్ ఎప్సిలాన్ ఎన్ స్క్వేర్ బై ఏమొచ్చింది, పై ఈ స్క్వేర్ బై ఎం, పై ఈ స్క్వేర్ ఎం సారీ. సో పై ఈ స్క్వేర్ ఎం. ఇప్పుడు చూడండి, కే ఈజ్ ఈక్వల్ టు, దీని ఏమో రాస్తున్నాను, 1/8πε0 ఈ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఎప్సిలాన్ ఎన్ స్క్వేర్ ఇంటూ పై ఈ స్క్వేర్ ఎం.
సో ఇటు భాగిస్తుంది, ఇటు వస్తే ఏమైతే గుణిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది, క్యాన్సల్ అవుతుందా? ఓకేనా. సో ఎం ఈ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ ఏమంటే ఈ టు ది పవర్ ఆఫ్ 4, ఏముంది ఎం ఈ టు ది పవర్ ఆఫ్ ఇంటూ ఎక్కం ఎం ఈ టు ది పవర్ ఆఫ్ 4. సో ఎం ఈ టు ది పవర్ ఆఫ్ 4 బై చూడండి 8 ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఏమవుతుంది ఎప్సిలాన్ స్క్వేర్. సో 8 ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ మిగిలింది హెచ్ స్క్వేర్ ఎన్ స్క్వేర్. సో హెచ్ స్క్వేర్ ఎన్ స్క్వేర్. సో ఇది సమీకరణం 5. సో సమీకరణం 5 ఏం తెలియజేస్తుంది? ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తిని తెలియజేస్తుంది. ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తి ఏముంది? K ఈజ్ ఈక్వల్ ME టు ది పవర్ ఆఫ్ 4 8 ఎప్సిలాన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ అనేది ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తిని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రాన్ యొక్క స్థితి శక్తిని రాబట్టాల. సో నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రాన్ యొక్క స్థితిజ శక్తి. స్థితి శక్తిని దేంతో చూస్తాము? యూతో సూచిస్తాము. గతి శక్తిని దేంతో చూస్తాము? K చూస్తాం. కానీ గతి శక్తి స్థితి శక్తి U ఈక్వల్ టు ఏమవుతుంది? పొటెన్షియల్ ఇంటూ ఆవేశం. పొటెన్షియల్ ఇంటూ ఆవేశం అంటే U ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ క్యూ. V ఇంటూ క్యూ. కానీ V ఈజ్ ఈక్వల్ టు మనకు సమీకరణం V ఈక్వల్ టు ఏమేస్తుంది అంటే V ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ ఏంటంటే 1/4π f0 E బై ఆర్. ఈ బై ఆర్ అనేది V అవుతుంది. అదేవిధంగా క్యూ ఏమైతుంది అంటే క్యూ ఈక్వల్ టు మైనస్ సి. మైనస్ సి అనేది వ్యతిరేకతను చూస్తుంది. క్యూ ఈక్వల్ టు ఏమైతుంది? ఆవేశం మైనస్ సి అంటే ఇంటూ మైనస్ సి. ఇప్పుడు ఏమవుతుంది? V ఈక్వల్ టు ఓకే ఇది V ఈక్వల్ టు ఏమైంది? 1/4π f0 E ఇంటూ ఆర్ ఈ బై ఆర్. క్యూ ఈక్వల్ టు ఏమైతుంది? మైనస్ సి. ఇప్పుడు స్థితి శక్తి U ఈక్వల్ V ఇంటూ క్యూ కదా. సో U ఈక్వల్ టు V అంటే ఏంది? 1/4π f0 E ఇంటూ ఆర్ ఇంటూ మైనస్ ఈ. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఈ మైనస్ మొత్తం ముందర చేసుకుంటున్నాను. మైనస్ ఈ ఇంటూ ఈ ఏమవుతుంది? ఈ స్క్వేర్ బై 4π f0 ఆర్. ఈ స్క్వేర్ బై 4π f0 ఆర్. ఇదేంటి? సమీకరణం 6 అనుకుందాం. స్థితి శక్తి ఏంటి? సమీకరణం 6. సమీకరణం 6లో సమీకరణము 3ను ప్రతిక్షేపించగా మరి 3ను ప్రతిక్షేపిస్తే ఏమైతే చూడండి. సమీకరణం 6లో ఎందుకు ఇక్కడ 6 ఉంది కాబట్టి మనకేంటి? స్థితి శక్తి రావాలంటే మనం 6 ప్రతిక్షేపించాలి. ఇంతకుముందు గతి శక్తి రావాలంటే సమీకరణం 6 ప్రతిక్షేపించినాం కదా. సో సమీకరణం 3ను ప్రతిక్షేపిస్తే U ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ స్క్వేర్ బై 4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఆర్. ఆర్ అంటే చూడండి, ఆర్ అంటే ఏంది? గిదే కదా, మనం ఇక్కడ ప్రతిక్షేపించినాం కదా ఆల్రెడీ. ఏముంది? సమీకరణం 3 నుండి హెచ్ స్క్వేర్ ఎఫ్0 ఎన్ స్క్వేర్. ఓకేనా. పై ఈ స్క్వేర్ ఎం నేను డైరెక్ట్ గా పక్కకు రాసేస్తున్నా. ఇక్కడ రాస్తలే. పై ఈ స్క్వేర్ ఎం. ఓకేనా. ఇప్పుడు చూడండి U ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ స్క్వేర్ బై 4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఇంటూ హెచ్ స్క్వేర్ ఎప్సిలాన్ ఎన్ స్క్వేర్ ఇంటూ పై ఈ స్క్వేర్ ఎం. ఇక్కడ చూడండి, ఇక్కడ పై క్యాన్సల్. ఓకేనా. అప్పుడు ఏమైతే U ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ఏముంది? ఎం ఈ స్క్వేర్. ఏముంది? ఎం ఈ స్క్వేర్. ఇక్కడ కూడా ఈ స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ ఏమైతే ఈస్ టు ది పవర్ ఆఫ్ 4 కానీ మైనస్ ఉంది. అదేవిధంగా మైనస్ ఎం ఈ టు ది పవర్ ఆఫ్ 4 బై ఇక్కడ 4 ఎప్సిలాన్ ఇంటూ ఎప్సిలాన్ ఏమైతుంది? 4 ఎప్సిలాన్ స్క్వేర్ మిగిలింది ఏంది? హెచ్ స్క్వేర్ ఎన్ స్క్వేర్. సో ఇదేమైతుంది? U ఈక్వల్ టు ఇది సమీకరణం 7. సమీకరణం 7 ఏం తెలుస్తుంది? ఎలక్ట్రాన్ యొక్క స్థితి శక్తిని తెలియజేస్తుంది. ఎలక్ట్రాన్ యొక్క స్థితి శక్తిని తెలియజేస్తుంది. వాడు క్వశ్చన్ ఏమన్నాడు? N పెరిగే కొద్దీ స్థితి శక్తి ఏమవుతుంది? N పెరిగే కొద్దీ ఇప్పుడు U ఈక్వల్ అంటే ఏంది? స్థితి శక్తి. ఇందులో N ఉంది కదా. సో దీని మొత్తంలో ఇదంతా స్థిరాంకం అంటే ఈ మొత్తం స్థిరాంకం అంటే U ప్రపోర్షనల్ టు ఏం రాసుకోవచ్చు? మైనస్ 1/n స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఎంత స్థిరాంకం అంటే. సో ఇది సమీకరణం 7 దేని తెలుస్తుంది? ఎలక్ట్రాన్ యొక్క స్థితి శక్తిని తెలియజేస్తుంది. సో సమీకరణం 5 సమీకరణం 7ల నుండి ఏంది? ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తి మరియు స్థితి శక్తులకు సమీకరణం రాబట్టితిమి. నెక్స్ట్ ఏంది? N పెరిగే కొద్ది స్థితి శక్తి ఏమవుతుందంటే సో ఇలా మొత్తం స్థిరాంకం అంటే U ప్రపోర్షనల్ టు మైనస్ 1/n స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో
ఎన్ పెరిగే కొద్దీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ 2 అనుకోండి, ఎప్పుడు ఏమైతే -1/4 అవుతుంది. ఒకవేళ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 అనుకోండి, అప్పుడు ఏమైతుంది 6×36 1/36 అంటే 1/4 పెద్దదా 1/36 పెద్దదా అంటే 1/4 అంటే ఎన్ విలువ పెరుగు కొద్దీ ఇక్కడ ఉన్న విలువ తక్కువ అవుతుంది, స్థితి శక్తి ఏమైతే పెరుగుతుంది. అంటే దేర్ ఫోర్ ఎన్ విలువ పెరిగే కొద్దీ ఏమైతుంది, స్థితి శక్తి కూడా పెరుగుతుంది. ఎన్ విలువ పెరిగే కొద్దీ ఏమైతుంది, స్థితి శక్తి పెరుగుతుంది. వాడు ఏమడిగిండు, అదే అడిగిండు కదా క్వశ్చన్. ఏమైండు, ఎన్ పెరిగే కొద్దీ స్థితి శక్తి ఏమవుతుందంటే ఎన్ పెరిగే కొద్దీ స్థితి శక్తి పెరుగుతుంది. ఎన్ పెరిగే కొద్దీ ఇక్కడ విలువ ఏమవుతుంది, తగ్గుతుంది. ఇక్కడ విలువ తగ్గితే ఇక్కడ ఈ విలువ ఆటోమేటిక్ గా పెరుగుతుంది కదా. సో అందుగురించే ఎన్ విలువ పెరిగే కొద్దీ స్థితి శక్తి అనేది పెరుగుతుంది. ఈ విధంగా ఏమవుతుంది, బోర్ పరమాణు నమూనా ప్రకారం హైడ్రోజన్ పరమాణులోని ఏదేని కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ స్థితిశక్తి మరియు గతిశక్తులకు సమీకరణం రాబట్టమంటే సమీకరణం 5. సమీకరణం 7 నుండి ఎలక్ట్రాన్ యొక్క గతిశక్తి సమీకరణం రాబడుతుంది, ఎలక్ట్రాన్ యొక్క స్థితిశక్తికి రాబట్టిన తర్వాత స్మాల్ ఎన్ పెరిగే కొద్దీ స్థితిశక్తి ఏమవుతుంది, స్మాల్ ఎన్ పెరిగే కొద్దీ స్థితిశక్తి పెరుగుతుంది. ఎన్ తగ్గే కొద్దీ స్థితిశక్తి కూడా తగ్గుతుంది. అంటే స్మాల్ ఎన్ పెరిగే కొద్దీ అడుగుతున్నాడు వాడు ఓన్లీ స్మాల్ ఎన్ పెరిగితే ఏమవుతుంది అన్నాడు. స్మాల్ ఎన్ పెరిగే కొద్దీ స్థితిశక్తి ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా ఏంటిది మనకు క్వశ్చన్ అడిగితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంది, ఎలక్ట్రాన్ యొక్క స్థితిశక్తి మరియు గతిశక్తులకు సంబంధం రాబట్టంటే ఈ విధంగా మనం రాబట్టవచ్చు. సో మనము బోర్ పరమాణు ప్రకారం ఒక హైడ్రోజన్ పరమాణు తీసుకొని ఆ కేంద్రక చుట్టూ 6 వ్యాసార్థంలో ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది అనుకుంటున్నాం. అది దాని యొక్క వేగం v అనుకుంటున్నాం. సో స్థిర కక్షలో తిరిగినప్పుడు ప్రతి బోర్ ప్రతిపాదన నుంచి ఏమవుతుంది, అభికేంద్రక బలం తీసుకో స్థిర విద్యుత్ ఆకర్షణ బలం, దాని నుండి mv² వస్తుంది. దాన్ని సమీకరణం 1 అనుకుంటున్నాం. బోర్ రెండవ ప్రతిపాదన ప్రకారం mvr nh/2π, ఇది సమీకరణం 2. దీన్ని వర్గం చేసి ఇరువైపులా వర్గం చేసి సమీకరణం 1 ఇస్తే భాగిస్తే ఏమొస్తుంది, మనకు R వస్తుంది. R విలువ వచ్చింది, దాని సమీకరణం 3 అనుకుందాం. ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ యొక్క గతిశక్తి సమీకరణం రాబడతాం. ఎలక్ట్రాన్ యొక్క గతిశక్తికి సమీకరణం రాబట్టుతున్నాం కాబట్టి గతిశక్తి అంటే ఏంది, కైనెటిక్ ఎనర్జీ తీసుకొని ½ కానీ mv² అంటే ½ హాఫ్ ఉంది. mv² అంటే మనకు సమీకరణం 1 నుంచి వాల్యూ రాసుకోవచ్చు 1/4 c²r. దీన్ని గుణించినట్టయితే ఈ 4 సమీకరణం వస్తుంది. సో దీంట్లో మళ్ళీ మనం ఏం చేసుకున్నాము, R విలువ మనకు తెలుసు కాబట్టి సమీకరణం 4లో సమీకరణం 3 సమీకరణం 3 అంటే R విలువ, దాన్ని ప్రతిక్షేపించినట్టయితే మనకు యొక్క గతిశక్తి అనేది రావడం జరుగుతుంది. సేమ్ మళ్ళీ స్థితిశక్తి U అంటే పొటెన్షియల్ ఇంటూ ఆవేశము. పొటెన్షియల్ V ఈక్వల్ మనకు ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ అంటే 1/4πε E/R. అదేవిధంగా దీని యొక్క ఆవేశం ఏమవుతుందంటే Q ఈక్వల్ -E అవుతుంది. సో అప్పుడు దేర్ ఫోర్ U ఈక్వల్ V ఇంటూ Q అంటే V అంటే ఇది, Q అంటే -E. ఇవి రెండు గుణించినట్టయితే మనకి ఇది వస్తుంది. మళ్ళీ ఇందులో R ని ప్రతిక్షేపించాలా. సో సమీకరణం 6లో సమీకరణం 3 అంటే R విలువ, దాన్ని ప్రతిక్షేపించినట్టయితే మనకు స్థితి శక్తి రావడం జరుగుతుంది. సో ఈ స్థితి శక్తిలో దీన్ని ఏమో రాసుకోవచ్చు, ఇదంతా స్థిరాంకం అనుకుంటే U ప్రపోర్షనల్ టు -1/n² అంటే n పెరిగే కొద్దీ స్థితి శక్తి ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ యొక్క ఆన్సర్ ని రాబట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, 4 మార్క్స్. ఓకేనా. ఇదే విధంగా మనకు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాడు, ఒక్కోసారి అడగకపోవచ్చు. సేమ్ బోర్ యొక్క ప్రతిపాదనలు అడుగుతాడు, ఎలక్ట్రాన్ యొక్క స్థితిశక్తి గతిశక్తులను కనుగొని మొత్తం శక్తిని రాబట్టమంటాడు. మొత్తం శక్తి అంటే ఇప్పుడు ఏం చేయాలా, మొత్తం శక్తి అంటే ఏంది, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఏమైతుంది, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే గతిశక్తి ప్లస్ స్థితిశక్తి కలిపితే మొత్తం శక్తి. అంటే సమీకరణం 5 సమీకరణం 7లను ప్లేస్ చేసినట్టయితే టోటల్ ఎనర్జీ E ఈక్వల్ వస్తుంది. ఓకేనా. టోటల్ ఎనర్జీ ఏమొస్తుంది, E ఈక్వల్ వస్తుంది. సో అది కూడా ఏ విధంగా రాబడుతుందో చూద్దామా, అవసరం లేదు, అది ఆల్రెడీ మనకు తెలుసు. ఓకేనా, చూద్దాం పర్లేదు. ఇది ఈ క్వశ్చన్ మాత్రం ఈ విధంగా రాబడతాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, అర్థమైంది కదా, రైట్. ఇంకో క్వశ్చన్ ఉంది, ఇంకో క్వశ్చన్ తర్వాత మనము చూద్దాం. ఏం లేదమ్మా, ఇది ప్లస్ ఇది చేస్తాం, ఇది ప్లస్ ఇది అంటే కినెటిక్ మొత్తం శక్తి, కినెటిక్ ప్లస్ స్థితి శక్తి అంటే ఇది me⁸ కదా. సో ఇప్పుడు చూడండి, ఈడ తీసినట్టయితే ఈడ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి me⁴ f02 ఇదంతా మైనస్ తీసినట్టయితే ఇట్లా కామన్ తీస్తే 1 - 1/8 -1/4 వస్తుంది. సో ఈ రెండిట్ల కాసాగా ఏమొస్తుంది, 4 అనేది కాసాగా వస్తుంది. 4 కాసాగా వచ్చినట్టయితే మొత్తం సూత్రం మనకి ఏమొస్తుంది, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -me⁴ 4
ఎయిట్ కాసాకు వస్తుంది 8 f0 square s2 n2 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, అది క్లియర్. నెక్స్ట్ ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే క్వాంటీకరణం సూచించే బోర్ యొక్క రెండవ ప్రతిపాదనను డీబ్రోయ్ అనే శాస్త్రవేత్త డీబ్రోయ్ ఇచ్చిన వివరణపై లఘుటీకాను తెలపండి లేదా రాయండి అని అంటుంది. సో ఏంది క్వాంటీకరణం సూచించే బోర్ యొక్క రెండవ ప్రతిపాదన. సో మనకు బోర్ యొక్క రెండవ ప్రతిపాదన ఏం చెప్తుంది? బోర్ యొక్క రెండవ ప్రతిపాదన ఇంతకుముందు చెప్పుకున్నాం. బోర్ యొక్క రెండవ ప్రతిపాదన ఏంటి? MVR = NH/2π అని తెలియజేస్తుంది. సో దీన్ని డీబ్రోలీ ఏ విధంగా వివరించిండు, ఏ విధంగా దాన్ని రాబట్టిండో దాని యొక్క లఘుటీకరణ రాయమన్నారు. అంటే మనకు బోర్ యొక్క రెండవ ప్రతిపాదన ఇది కదా. సో డీబ్రోలీ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే పరమాణులో ఎలక్ట్రాన్ చుట్టూ కేంద్రకము స్థిర కక్షలో తిరుగుతుందని అన్నాం కదా. స్థిర కక్షలో ఎలక్ట్రాన్ ఎట్లా తిరుగుతుందంట? తరంగ రూపంలో తిరుగుతుంది. సో స్థిర కక్షలో తిరుగుతుంది కరెక్టే, కానీ R వ్యాసార్థంతో ఇది ఎట్లా తిరుగుతుంది? కేంద్రకం చుట్టూ ఒక ఎలక్ట్రాన్ అనేది తరంగ రూపంలో తిరుగుతుంది. ఎట్లా తిరుగుతుంది? తరంగ రూపంలో తిరుగుతుంది. పాఠం సరిగా వస్తలేదు. సో ఇది ఒక ఎలక్ట్రాన్ ఈ యొక్క ఎట్లా తిరుగుతుంది? స్థిర కక్షలో తిరుగుతుంది, కానీ ఆ స్థిర కక్షలో ఎట్లా వస్తుంది? తరంగం అంటే ఎలక్ట్రాన్ తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎలక్ట్రాన్ ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? సో డీబ్రోలీ ఏం చెప్పిండంటే పరమాణువుల్లో కేంద్రకం చుట్టూ కేంద్రకం చుట్టూ ఏం చేస్తుంది? ఎలక్ట్రాను తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? తరంగ స్వభావం. వెరీ వెరీ ఇంపార్టెంట్. తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఏమైపడుతుంది? అక్కడ తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఫలితంగా ఏర్పడుతుంది? ఫలితంగా స్థిర తరంగం ఏర్పడుతుంది. స్థిర తరంగం. సో ఇవి స్థిర తరంగాలు కదా. సో ఇదంతా మనకు తరంగ రూపంలో ఏర్పడుతుంది కాబట్టి అది ఏమవుతుంది? స్థిర తరంగాన్ని ఏర్పడుతుంది. స్థిర తరంగం ఏర్పరిచినప్పుడు ఈ రెండు స్థిర తరంగాలు మనకు రెండు ప్రస్పందన ఆస్పందన బిందువుల మధ్య దూరం ఏమవుతుంది? లాండా అవుతుంది కదా. సో వీటి మధ్యలో దూరం ఏమవుతుంది? ఇది
లాంబ్డా అవుతుంది. ఏమవుతుంది? దాని యొక్క దూరం లాంబ్డా అవుతుంది. సో స్థిర తరంగం ఏర్పడుతుంది. కాబట్టి వృత్త పరిధిపై కాబట్టి ఏమంటుండు? కాబట్టి వృత్త పరిధిపై ఎలక్ట్రాన్ ప్రయాణించిన దూరం, వృత్త పరిధిపై ఎలక్ట్రాన్ ప్రయాణించిన దూరం దేనికి సమానం ఉంటుందంట? తరంగ దైర్ఘ్యం యొక్క పూర్ణాంకాలుగా ఉంటుంది. తరంగం యొక్క పూర్ణాంకాలకి సమానంగా ఉంటుంది. అంటే వృత్త పరిధిపై ఎలక్ట్రాన్ ప్రయాణించిన దూరం దేనికి సమానంగా ఉంటుంది? తరంగ దైర్ఘ్యం యొక్క పూర్ణాంకానికి సమానంగా ఉంటుంది. అంటే వృత్త పరిధి ఏమని తెలుసు? మనకు తెలుసు 2πr ఈక్వల్ టు దేనికి సమానం? తరంగ ధైర్యం యొక్క పూర్ణాంకం అంటే n లాంబ్డాకు సమానం ఉంటుంది. ఇది 2πr ఈక్వల్ n లాంబ్డా అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో కానీ డి బ్రోలీ తరంగ సిద్ధాంతం ప్రకారం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p. దీని ఏం రాసుకోవచ్చు? h/mv. p అంటే ద్రవ్య వేగం, mv కాబట్టి. సో ఇప్పుడు చూడండి 2π therefore 2πr is equal n lambda. n lambda అంటే n into n is equal to ఏంది? 1 2 3 and so on. n is equal to 1 2 3 and so on. సో n lambda అంటే n lambda అంటే ఏంది? h/mp కదా. సో దీని ఏమని రాసుకోవచ్చు? 2πr ఈక్వల్ టు nh/mp అని రాసుకోవచ్చు కదా. mv p ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? mv ద్రవ్య వేగం ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ వేగం కదా. లబ్ధాన్ని ద్రవ్య వేగం అంటారు. సో nh/mv. సో ఇప్పుడు చూడండి దీన్ని పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? mv ఇంటూ r అట్లా ఉంచిన ఇదేంటి 2π కదా. 2π చేసుకుని ఇటు వస్తుంది nh/2π. సో చూడండి ఇది ఏమొచ్చింది? ఇది ఫస్ట్ ఏమనుకుంటున్నాము? సమీకరణం 1 అనుకోండి. ఇదేంటి? సమీకరణం 2. సో సమీకరణం 1 దేని తెలుస్తుంది? బోర్ యొక్క రెండో ప్రతిపాదన తెలుస్తుంది. సో డి బ్రోలీ చెప్పినటువంటి తరంగ ఈ సిద్ధాంతం ప్రకారము ఈ సమీకరణం 2 అనేది డి బ్రోలీ యొక్క రెండవ ప్రతిపాదనను వివరించడం జరిగింది. కాబట్టి క్వాంటీకరణం గురించి బోర్ యొక్క రెండవ ప్రతిపాదనను డి బ్రోలీ ఇచ్చిన ఏంటిది? లఘు టీకాను డి బ్రోలీ ఇచ్చిన వివరణ ఏంటిది? MVR = NH/2π అనేది ఇవి రెండు సమానమైందా కాలేదా? సో ఇవి రెండు అనేది సమానం అనేది అవ్వడం జరిగింది. అనగా డి బ్రోలీ వివరణ బోర్ యొక్క రెండవ ప్రతిపాదనను ఏకీభవిస్తుంది. అనగా డి బ్రోలీ యొక్క వివరణ ఏంటిది? బోర్ యొక్క రెండవ ప్రతిపాదనను ఏకీభవిస్తుంది. సో ఈ విధంగా లఘు టీకా రాయండి. అంటే మనకు బోర్ ఇచ్చిన రెండవ ప్రతిపాదన MVR = NH/2π అనే దాన్ని మనము డి బ్రోలీ వివరణపై దీని యొక్క రాబట్టడం జరుగుతుంది. సో ఏమని చెప్తుండు? ఇది చెప్పిండు. ఇది చెప్పిన దాన్ని ఈయనేమన్నాడు? సరే మనకు నీల్స్ బోర్ ఏమొచ్చిండు? ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ స్థిర కక్షలో తిరుగుతుంది. కానీ ఎట్లా తిరుగుతుంది? తరంగ రూపంలో తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది. స్థిర కక్షలో తిరిగేటప్పుడు అలా తరంగ స్వభావం కలిగినప్పుడు స్థిర తరంగాన్ని ఏర్పరుస్తుంది. స్థిర తరంగం ఏర్పడినప్పుడు దీని యొక్క తరంగ దైర్ఘ్యం ఉంటుంది. సో అప్పుడు వృత్త పరిధిపై ఎలక్ట్రాన్ యొక్క ప్రయాణించిన దూరము ఈ లాంబ్డాకు మరియు పూర్ణాంకంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? 2πr = n లాంబ్డా. సో కానీ లాంబ్డా డి బ్రోలీ తరంగ సిద్ధాంతం ప్రకారం లాంబ్డా h/p అంటే h/mv. సో అప్పుడు therefore 2πr = n లాంబ్డా కదా. n లాంబ్డా అంటే మనకి ఏమో తెలుసు? h/mv ప్రతిక్షేపించిన 2πr = NH/mv. mv ఇటు పంపించి 2π పంపిస్తే MVR = NH/2. సో 1, 2 సమీకరణాలు రెండు సమానం కాబట్టి సో డి బ్రోలీ ఇచ్చినటువంటి ఏంటిది వివరణ అనేది బోర్ యొక్క రెండవ ప్రతిపాదనతో ఏకీభవిస్తుంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ 4 మార్క్స్ కింద అడగడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఇంతటితో మనకు ఈ యూనిట్ అనేది కంప్లీట్ అయింది. సో ఇంకోటి ఉత్తేజిత పొటెన్షియల్, అదేవిధంగా అయనీకరణ పొటెన్షియల్ అనే ఒక చిన్న టాపిక్ ఉంది. ఉత్తేజిత పొటెన్షియల్ అంటే ఏం లేదమ్మా, పరమాణువుల్లో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి కదా. సో బోర్ చెప్పిన బోర్ యొక్క పరమాణు నిర్మాణం ప్రకారం తక్కువ శక్తి స్థాయి నుండి ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి స్థాయికి తీసుకుపోవడానికి ఎలక్ట్రాన్కి అవసరమైన శక్తిని ఏమంటామంటే ఉత్తేజిత పొటెన్షియల్ అంటున్నాము. ఉత్తేజిత పొటెన్షియల్ అంటే ఏం లేదు, తక్కువ శక్తి స్థాయి నుండి ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి స్థాయిలోకి పోవడానికి ఆ ఎలక్ట్రాన్ ఉండవలసిన శక్తిని ఏమంటాము ఉత్తేజిత పొటెన్షియల్ అంటున్నాము. అయనీకరణ పొటెన్షియల్ అంటే ఏం లేదు,
పరమాణులో ఏంటిది స్థిర కక్షలో ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు ఆ పరమాణు నుండి ఎలక్ట్రాన్ మొత్తం బయటకు తీయడానికి కావాల్సినటువంటి శక్తిని ఏమంటున్నాము అయనీకరణ పొటెన్షియల్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్రోజన్ కు భూస్థాయిలో ఉన్నటువంటి కక్షలో హైడ్రోజన్ యొక్క అయనీకరణ పొటెన్షియల్ అంటే ఎంత 13.6 MeV 13.6 EV ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో అప్పుడు హైడ్రోజన్ యొక్క అయనీకరణ పొటెన్షియల్ ఎంత 13.6 EV. అంటే నువ్వు ఎలక్ట్రాన్ అలా బంధించి ఉంచుకోవడానికి అంటే అలా ఉంచడానికి దానికి కావాల్సిన శక్తి ఎంత 13.6 EV. సో నువ్వు దాని నుంచి బయటకు తీసుకురావడానికి కూడా మనం అంతే శక్తిని ఉపయోగించామనుకో దాని నుంచి బయటకు వస్తుంది కదా. సో ఇప్పుడు నిన్ను ఇద్దరు కలిసి గట్టి పట్టుకున్నారు కదా, బయటకు రాకుండా నేను ఒక వ్యక్తి వచ్చి నిన్ను బయటకు లాగుదాం అనుకుంటే నీకు రూమ్ లో ఉన్న వ్యక్తి ఇద్దరు కలిసి పట్టుకున్నారు. సో నువ్వు ఆటోమేటిక్ గా ఇంకో ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి ఇంకొకరిని ఎక్స్ట్రా తీసుకొచ్చి పెట్టినావు అనుకో నువ్వేమో బయటకు లాగుతావు. సో ఈడ కూడా అంతే, ఎలక్ట్రాన్ బయటకు లాగడానికి కావాల్సిన శక్తిని అయనీకరణ పొటెన్షియల్ అంటాము. కానీ ఒక హైడ్రోజన్ కు ఎంతో 13.6 EV కావాలా. సో ఆ దాన్ని బయటకు తీసుకురావాల్సిన శక్తి ఏమవుతుంది అప్పుడు 13.6 EV అనేది శక్తి అనేది పొటెన్షియల్ అనేది కావాల్సి వస్తుంది. ఇది ఉత్తేజన పొటెన్షియల్ మరియు అయనీకరణ పొటెన్షియల్ అనే టాపిక్. ఓకేనా. సో దీంతో మనకి ఈ పరమాణువులు అనే చాప్టర్ కంప్లీట్ అయింది. సో రేపటి నుంచి కేంద్రకాలు లాంగ్ క్వశ్చన్ టాపిక్ వెళ్ళిపోదాం. మనం మీద తొందరగా చెప్పుకోవాలా. ఓకేనా, రైట్, ఉంటా.